హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల కొత్త ఎల్పీజీ సీఎన్జీ ఆటోలకి పరిమిత సంఖ్యలో అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ద్వారా సుమారు 65,000 కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని పొన్నం అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో జనాభా పెరుగుదలతో ఆటో రిక్షా పర్మిట్లకి డిమాండ్ పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని భాగ్యనగరంలో వాయు శబ్ద కాలుష్యం నియంత్రణ ప్రజా రవాణా మెరుగుపరచడానికి ఎలక్ట్రిక్ ఎల్పీజీ సీఎన్జీ ఆటో రిక్షాలకి అనుమతించడం అవసరమని రాష్ట్ర ప్రభుత్వం భావించిందన్నారు. ఓఆర్ఆర్ లోపల కొత్తగా 20,000 ఎలక్ట్రిక్, 10,000 ఎల్పీజీ, 10,000 కొత్త సీఎన్జీ ఆటో రిక్షాలకు అనుమతి ఇచ్చినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. డీజిల్, పెట్రోల్ ఆటోలను రెట్రోఫిట్మెంట్ చేసి ఎలక్ట్రిక్, సీఎన్జీ, ఎల్పీజీలుగా మార్చుకునేందుకు 25,000 వాహనాలకు అనుమతిస్తూ జీవో విడుదల చేశామన్నారు. ఇప్పటివరకు ఉన్న డీజిల్, పెట్రోల్ ఆటో రిక్షాల ట్రాన్స్ఫర్, డీజిల్, పెట్రోల్ కొత్త ఆటో రిక్షాలకి ఓఆర్ఆర్ పరిధిలో అనుమతించామని పొన్నం స్పష్టం చేశారు.